హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 11 ఎకరంలు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం కృష్ణగిరి గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్టభూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మినప పంట సాగు చేస్తూ ఉన్నారు. ఈ పంట వర్షాధారంగానే ఉంటుంది. సకాలంలో వర్షాలు పడితే ఈ పంట దిగుబడి బాగా వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. అదే వర్షాలు సరిగా పడకపోయినట్లయితే పంట దిగుబడి రాదు. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్ మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీ కలిగిన రైతు తన యొక్క ఆర్థిక అవసరతను బట్టి ఈ ల్యాండ్ను తక్కువ ధరకు అమ్మదలిచి మన ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలుగా పూర్తి వివరంలో ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR కాపీస్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఈ ల్యాండ్ మొత్తం సర్వే చేయించబడి సరిహద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉండి ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీ కాదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అడ్డంకులు లేవు. రిజిస్టర్ ఆఫీస్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. ఇక మూడవదిగా ఈసీ. ఈ ఈసీని పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన రిజిస్టర్డ్ మార్ట్గేజ్ కానీ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కానీ లేకుండా ఈ ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ పరిశీలించినట్లయితే పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్స్ ఈ రెండు కూడాను ఈ ప్రాపర్టీ కలిగిన రైతు పొంది ఉన్నారు. అదేవిధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ప్రాపర్టీ కలిగిన రైతు యొక్క ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 2,50,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే ఈ రైతు అగ్రిమెంట్కు 1 నెల మాత్రమే టైం ఇస్తామని చెప్తున్నారు. ధర విషయంలో కూడాను ఎలాంటి బేరసారాలు లేకుండా ఉన్నవారికి అమ్ముతామని చెప్తున్నారు. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీని కొనుగోలువారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.